రేవంత్ పాలనలో ధాన్యాన్ని కొనే నాథుడే లేకుండా పోయాడు. దీంతో విసిరి వేసారన్న రైతన్నలు తమ పంటకు తామే నిప్పు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండ దగ్గర రైతులు రోడ్డెక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై ధర్నాకు దిగారు. ఆగ్రహంతో తమ ధాన్యానికి తామే నిప్పు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వచ్చే సమస్యను పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని అన్నదాతలు తేల్చి చెప్పారు. రైతులు రోడ్డుపైనే బైఠాయించడంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. అటు అకాల వర్షంతో సిద్దిపేట జిల్లా రైతులకు భారీగా పంట నష్టం జరిగింది. అకాల వర్షంతో సిద్దిపేట జిల్లా రైతులకు భారీగా పంట నష్టం జరగడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ ఈవినింగ్. అకాల వర్షం దెబ్బతో రైతులకు పంట నష్టం జరగడంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. నిన్న సాయంత్రం సిద్దిపేట జిల్లాలో కురిసినటువంటి వడగళ్లు అకాల వర్షం కారణంగా మొత్తంగా జిల్లాలో అటు జగదేవ్పూర్ మండలము ఇటు హుస్నాబాద్ మండలంలో కలిసి సుమారు ప్రాథమికంగా వేసిన అంచనా ప్రకారం 2500 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తున్నది. అట్లాగే సుమారు 300 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటినట్టుగా తెలుస్తున్నది. అట్లాగే 200 ఎకరాల్లో మామిడి పంటలు కూడా ముఖ్యంగా మామిడి తోటలు దెబ్బతిన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అట్లాగే సుమారు 100 ఎకరాల్లో కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం, స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తున్న దాని ప్రకారం మనకు తెలుస్తూ ఉన్నది. అంటే మొత్తంగా ఈ నిన్న కురిసినటువంటి వర్షం వల్ల సుమారు 2500 నుంచి 3000 ఎకరాల వరకు పూర్తిగా నష్టం వాటినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత పూర్తి అంచనా కూడా తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పుడున్న దాని ప్రకారం అయితే 2500 నుంచి 3000 వరకు పంట నష్టం వాటినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా పెద్ద ఎత్తున రైతులకు నష్టం వాటిల్లింది. మరోవైపు అటు ఐకేపీ కేంద్రాల్లో ఉండే తడిసిన ధాన్యం లెక్క ఇంకా తేలాల్సి ఉంది. అటు అమ్మకం కోసం తీసుకొచ్చినటువంటి ధాన్యం అయితే పూర్తిగా తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాల్లో ఇటు మార్కెట్ యార్డుల్లో కూడా ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఒకవైపు రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ నెలలో కురిసినటువంటి ఈ వడగళ్ల వర్షాల వల్ల ఉమ్మడి జిల్లాలో మొత్తం ఈ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా అటు సిద్దిపేట, నంగునూరు, అటు ఇబ్రహీం నగర్, నారాయణపేట మండలాలు, తర్వాత నర్సాపూర్ ప్రాంతాల్లో కలిసి సుమారు 40,000 ఎకరాల వరకు పంట నష్టం వాటినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అటు సంగారెడ్డి ప్రాంతంలో కూడా ఒక 10-15 రోజుల క్రితం పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. వడగళ్ల వార కూడా పడింది. సంగారెడ్డి ప్రాంతంలో పడింది. అటు జహీరాబాద్ ప్రాంతంలో కొంత భాగంలో పడింది. అటు నారాయణపేట ప్రాంతంలో కూడా పడింది. మొత్తంగా చూస్తే మాత్రం సుమారు 40,000 ఎకరాల వరకు ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పంట నష్టం వాటినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అటు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రైతులకు సరైనటువంటి భరోసా రాలేదు. ఈ నష్టపోయిన పంటలకు సంబంధించి ఎంత మేరకు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది, ఆ పరిహారం రైతులకు సరిపోతుందా లేదా అనే విషయాల మీద ఇప్పటి వరకు లేదు. అయితే ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మాజీ మంత్రి హరీష్ రావు కానీ వాళ్ళంతా కూడా ఒక ఎకరానికి సుమారు 25,000 రూపాయల మినిమం రైతులకు చెల్లిస్తే తప్ప రైతులు పంట నష్టానికి సరిపోయేటువంటి పరిస్థితి ఉండదని చెప్తూ ఉన్నారు. ఒక ఎకరానికి సుమారు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాటిని కష్టం చేసి 6 నెలలుగా వాళ్ళంతా కుటుంబాలతో సహా కష్టం చేసిన నేపథ్యంలో ఈ పంటలు పండినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లిస్తేనే రైతులు కొంత కోలుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరోవైపు మామిడి పంటలు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. అదైతే లక్షల్లో నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మామిడి పంటలు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరానికి అది 3 నుంచి 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అది నష్టం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కూరగాయల పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ మార్కెట్లలో వచ్చినటువంటి ధాన్యం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళు పూర్తిగా కోతలు కోసి వాడు అమ్ముకోవడం తీసుకొచ్చినటువంటి పంటలు సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి ఆ కొనుగోలు కేంద్రాల్లో సరైనటువంటి వసతులు కల్పించి వెంటనే ఐకేపీ కేంద్రాల్లో
కొనుగోలు ప్రారంభించి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించి వాళ్లకు వాటిని మార్కెట్లలోకి అట్లాగే రైస్ మిల్లల్లోకి తరలించి ఉంటే ఇంత నష్టం వాటికి ఉండేది కాదని చెప్పి ఒకవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మార్కెట్ యార్డుల్లో మందకోడిగా సాగుతున్నటువంటి కొనుగోలు పర్వం ఆలస్యం కారణంగా రోడ్ల మీద వేసుకున్నటువంటి ఆరబోసుకున్నటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు జరుగుతుంది. ఒకవైపు వడగళ్ల వర్షం వల్ల చేతికి వస్తున్నటువంటి పంటలు అంటే 1-2 రోజుల్లో కోతకు సిద్ధమైనటువంటి వరి పంట కావచ్చు, కోతకు సిద్ధమైనటువంటి మామిడి తోటలు కావచ్చు, కోతకు సిద్ధమైనటువంటి మొక్కజొన్న పంట కావచ్చు, వేపుకు పెరగడానికి సిద్ధంగా ఉన్నటువంటి కూరగాయల పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిని చాలా రైతులైతే చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం లేకపోవడం, మరోవైపు ప్రకృతి నుంచి సరైనటువంటి అది లేకపోవడం, ప్రకృతి కరుణించక ఇటు ప్రభుత్వాలు కరుణించక రైతులంతా విలువలాడుతున్న పరిస్థితి ఉమ్మడి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నది. రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటే తప్ప వాళ్ళు కోలుకోలేని పరిస్థితి మాత్రం కనిపిస్తున్నది. సాయి మాధవి. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.